నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా, తూర్పు సముద్రంలో ప్రయోగం. అగ్నిబాన్ మిషన్ ప్రయోగం వాయిదా, ఉత్పన్నమైన సాంకేతిక సమస్య. చంద్రబాబు ఇంటికి పవన్, అభ్యర్థుల మూడో జాబితా విడుదలపై చర్చ. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా తెప్పోత్సవాలు, రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. అండర్ బ్రిడ్జ్ లో వెలగని విద్యుత్ దీపాలు, రాత్రిపూట భయాందోళనలో వాహనదారులు. రెడ్ శాండిల్ స్మగ్లర్లపై ఉక్కుపాదం, టాస్క్ ఫోర్స్ సిబ్బందికి త్వరలో శాటిలైట్ ఫోన్లు అందజేస్తామన్న ఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సంఖ్య కూడా తేలిపోయింది. కానీ కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ రానట్టుగా ప్రచారం సాగుతూనే ఉంది. హైదరాబాద్లో ఉన్న ఆయన జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే సీట్ల విషయంలో తుది కసరత్తులో భాగంగా ఈ సమావేశమైనట్టు తెలుస్తోంది. జనసేన ఇంకా 5 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే టీడీపీ 17 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై క్లారిటీతో పాటు 16 అసెంబ్లీ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్లో పెట్టింది. ఇక బీజేపీతో సీట్ల సర్దుబాటుపై కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. ఉమ్మడిగా నిర్వహించాల్సిన ప్రచారంపై కూడా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ సాగే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రజల్లోకి వెళ్తుండగా, పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి యాత్రతో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఈ భేటీలో సభలు, సమావేశాలు, ఉమ్మడి సభలు ఇలా చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతోంది. విద్యుత్ దీపాలు, పుష్పాలతో పుష్కరిణి అలంకరించారు. రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామి అవతారంలో 2వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. 2వ రోజు రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామి వారు పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఈ నాగేశ్వరరావు, ఎస్సీ జగదీశ్వర్రెడ్డి, విజిఓలు నందకిషోర్, గిరిధర్రావు, బాల్రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు ఇక్కడ తెప్పోత్సవానికి ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు దేవస్థానం వారు. ఇది చూడడానికి వచ్చాం మేము మచిలీపట్నం నుంచి. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటిది చూడడం మా అదృష్టం అనుకున్నాం. అంటే మామూలుగా దర్శనానికని వచ్చాము, ఈ తెప్పోత్సవాన్ని చూడడానికి వచ్చాము. చాలా బాగుందండి. తెప్పోత్సవాలు, లైటింగ్ అవి చాలా బాగున్నాయి. దేవుడు అలంకరణ అవన్నీ బాగా జరిగినాయి. ఈ సందర్భం చూడటానికి వచ్చినందుకు మాకు దేవుడిచ్చిన అవకాశం అనుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి నిత్యాన్నదానానికి ఒకరోజు ఖర్చు 38 లక్షల రూపాయల విరాళాన్ని టీటీడీకి చంద్రబాబు కుటుంబం అందజేసింది. దేవాంశ్ ప్రతి పుట్టినరోజుకు ఇంతే మొత్తం విరాళం ఇస్తున్నారు. ఇక దేవుని దర్శనం కోసం చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుంది. అందరూ ముందే చేరుకోగా నారా లోకేష్ ఆలస్యంగా తిరుమలకు వచ్చారు. లోకేష్ కు టీడీపీ నేతలు స్వాగతం చెప్పారు. అంతకుముందు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిజం గెలవాలి కార్యక్రమం పూర్తి చేసుకుని ఆమె తిరుమల వెళ్లారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరికి పుష్పగుచ్చం ఇచ్చి తిరుమల టీడీపీ అధ్యక్షులు రాజు యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని నారా భువనేశ్వరి, లోకేష్ దంపతులు భక్తులకు అన్నదానం చేశారు.
తాంబూలాలు ఇచ్చేశారు. ఇక తన్నుకు చావండి అన్న చందంగా తయారైంది ఏపీలో కూటమి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతిలో ఆరణి చిచ్చు రోజు రోజుకు రగులుతూ అభ్యర్థికి టీడీపీ జనసేన నేతల మధ్య మరింత దూరాన్ని పెంచుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎదుర్కోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటిగా జతకట్టాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీడీపీ రెండో జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్లకు, ఆశావహులకు చంద్రబాబు మొండి చేయి చూపారు. పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారికి జాబితాలో చోటు దక్కకపోవడంతో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను తిరుపతి టీడీపీ నేతలు అంగీకరించని పరిస్థితి నెలకొంది. ఆయనకు క్యాడర్ సహాయ నిరాకరణ చేస్తున్నారు. అలాగే జనసేనలోనూ పలువురు ఆరణికి మద్దతు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తిరుపతి సీటు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో గెలవాల్సిన తిరుపతి సీటును పోగొట్టుకోకూడదని జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలతో పాటుగా అధిష్టానం సమాలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు మంగళగిరి జనసేన ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఆ పార్టీ నేత నాగబాబుతో తిరుపతి జనసేన నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. తిరుపతి సీటును టీడీపీకి ఇచ్చి చిత్తూరు గాని, మదనపల్లి గాని జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది జరగని పక్షంలో టీడీపీలోనే తిరుపతికి చెందిన కీలక నేతను జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాగా టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలి నుంచి ఆ పార్టీకి కీలకంగానే ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా జనం ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ పర్యాయం జనసేనతో పొత్తు కారణంగా అభ్యర్థి ఎంపిక మరింత ఆసక్తికరంగా మారింది. అయితే స్థానికులైన బలిజలకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆరణికి టికెట్ ఖరారు చేయడం వివాదానికి దారితీసింది. మరోవైపు 2 రోజుల క్రితం తిరుపతి ఎమ్మెల్యే టికెట్పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి అభ్యర్థి స్థానికులై ఉండాలని, అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానంటూ సుగుణమ్మ మనసులో మాట చెప్పారు. తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఆరణి శ్రీనివాసులను జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని తమకు టీడీపీ అధిష్టానం అధికారికంగా ఇంకా చెప్పలేదని ఆమె అన్నారు. కూటమిలో ఏ పార్టీ అయినా, అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తామని, గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అయితే అభ్యర్థి స్థానికుడై ఉండాలన్నారు. తిరుపతి జనసేన నేతలు కూడా స్థానికేతరులు వద్దని అంటున్నట్లు సుగుణమ్మ చెప్పారు. అవసరమైతే జనసేన తరపున తాను పోటీ చేస్తానని సుగుణమ్మ ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి తానేనని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ తన వెంటే ఉన్నారని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని ఆరణి శ్రీనివాసులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ అంశం హాట్ టాపిక్గా మారింది. దీంతో టీడీపీ, జనసేన చర్చ రాజధానికి చేరింది. 1-2 రోజుల్లో అభ్యర్థి ప్రకటనపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచంలోనే అరుదైన వృక్ష సంపదను పరిరక్షించడంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎర్రదొంగల ఆటలను కట్టిస్తున్నారు. తిరుమల తిరుపతిలోని శేషాచలం అడవులకే పరిమితమైన అరుదైన వృక్ష సంపదను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఆయుధాలను సమకూర్చింది. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అటవీ శాఖ, లా అండ్ ఆర్డర్ పోలీసులను సమన్వయపరుస్తూ ప్రత్యేక అధికారులను నియమించింది. అలాగే టాస్క్ ఫోర్స్లో తగినంత సిబ్బందిని నియమించారు. ఎర్ర కూలీలను నిలువరించడానికి, ఎదుర్కోవడానికి అటవీ ప్రాంతంలో కుంబ్లింగ్లో ఉన్న సిబ్బందికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న శాటిలైట్ ఫోన్లను కేటాయించారు. ఒక్క తిరుపతి టాస్క్ ఫోర్స్ విభాగానికే 8 శాటిలైట్ ఫోన్లను ప్రభుత్వం కేటాయించింది. వీటి ద్వారా అడవుల్లో కుంబ్లింగ్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి సమస్యలు వచ్చినా శాటిలైట్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు స్మగ్లర్లను ఎదుర్కోవడానికి అవసరమైన ఫోర్స్ను అడవుల్లోకి పంపడానికి ఈ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎర్ర స్మగ్లర్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం 8 టీంలను ఏర్పాటు చేశారు.
ఒక్కో టీంకు 10 మంది చొప్పున 80 మంది నిరంతరం పనిచేస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు తిరిగి ఇదే పని చేయకుండా ఉండేలా వారిపై పీడీ యాక్ట్లను నమోదు చేస్తున్నామని, వారి ఆస్తులను కూడా జప్తు చేసేలా చట్టాలను తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె శ్రీనివాస్ జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్కి వివరించారు. ఎన్నికల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న చెక్ పోస్టుల వద్ద మరింత నిఘా పెంచమని, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో దాదాపు 1.5 year క్రితం మనకి శాటిలైట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. శాటిలైట్ ఫోన్స్ కూడా వర్కింగ్ కూడా బాగుంది. శాటిలైట్ ఫోన్స్ వల్ల ఎడిషనల్ ఉపయోగం ఏంటంటే మనం ఫారెస్ట్లో కుమ్మింగ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో మనకి ఫోన్ సిగ్నల్ ఉండదు. ఆ క్రమంలో శాటిలైట్ ఫోన్ అయితే మనకి ఖచ్చితంగా మనకి ఎప్పటికన్నా సరే ఎప్పటికప్పుడు టీమ్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా టీమ్స్కి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ ఏదన్నా మూమెంట్ అంటే స్మగ్లర్స్ యొక్క మూమెంట్ ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవడం కానీ, టీం యొక్క ప్లాన్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎడిషనల్గా ఫోర్స్ని పంపించడానికి కానీ ఇవన్నిటికి కూడా ఈ శాటిలైట్ ఫోన్స్ బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ శాటిలైట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన యొక్క పనితీరు కూడా చాలా వరకు మెరుగుపడింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ టైం అప్పుడు ఈ మన టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు ఆల్రెడీ పోలీసు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి చెక్ పోస్టు ఎక్కడ ఉన్నది, ఆ చెక్ పోస్టులు ఇన్ఛార్జీలు ఎవరు అన్నది డీటెయిల్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. వేసవిలో ఎండ తీవ్రత నుంచి పిల్లలకు ఉపశమనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ అంగన్వాడీ పిల్లలను విస్మరించడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మార్చి నెలలో ఎండలు మొదలై మే, జూన్ వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. ఈ వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడానికి విద్యాశాఖ మార్చి నెలలో ఒంటిపూట బడులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచే అన్ని పాఠశాలలకు ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది. అయితే అంగన్వాడీ పిల్లలకు మాత్రం ఒంటిపూట బడుల నిర్వహణకు సంబంధించి ఖచ్చితమైన ఆదేశాలు రాకపోవడంతో ఇదేమి విడ్డూరమంటూ తల్లిదండ్రులు, ఆయాలు, టీచర్లు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 2492 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఒంటిపూట బడులను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. అసలు ఏడైందంటే కూడా చాలా భయంకరమైన ఎండలు తయారవుతున్నాయి. రావడానికి కూడా ఎండలకి పిల్లలు పడుకొని లేవడానికి కూడా 9-10 అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అదేవిధంగా బాగా పౌష్టికాహారం ఇవ్వాలా అనే గవర్నమెంట్ ద్వారానే, కానీ అంగన్వాడీ స్కూళ్ళకు మాత్రము లీవులు ఇవ్వకపోవడము చాలా బాధాకరంగా ఉంది. అంగన్వాడీ పిల్లల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మధ్యాహ్నం వరకు పెట్టుకుంటే బాగుంటుందేమో, చాలామంది కూడా మధ్యాహ్నం నుంచి తీసుకొని పోయే పరిస్థితి ఉంది. హతీరాంజీ మఠం భూములను అన్యాక్రాంతం చేయడమే కాకుండా మఠం సిబ్బందిపై దాడికి తెగబడి తీవ్రంగా గాయపరిచిన నవీన్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు హతీరాంజీ పరిపాలనా అధికారి డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు తెలిపారు. బీలో 9 ఎకరాల 89 సెంట్లు ఉంది మొత్తం. ఈ భూమి మొత్తం చాలా కాలం నుండి ఆక్రమణకు గురైంది. ఈ 242/Bలో ముఖ్యంగా 2 ఆక్రమణదారులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మేము మహంత్ తర్వాత గవర్నమెంట్ మఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేయడానికని ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కోసం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వకుండా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేయడానికి మేము ఆర్డర్ ఇస్తే కోర్టులో పెదరంగయ్య, చిన్నరంగయ్య ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన లీజ్ ఆర్డర్ని పెట్టుకొని ఈ విధంగా మేము లీజులో ఉన్నామని చెప్పేసి తెలియజేశారు. మేము భూమి మీద ఉన్న నిర్మాణాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, వాటి ఫోటోలను కూడా కోర్టుకు అందజేయడం జరిగింది. 18వ తారీఖు 11 గంటలకి మా ఆఫీస్ నుంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్ళిన 2 సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి మళ్ళీ ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వస్తే నేను ఆ రోజు కమిషనర్ ఆఫీస్లో వర్క్ మీద విజయవాడలో ఉండడం జరిగింది. నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమని కోరితే వాళ్ళు భయపడ్డారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పేసి భయపడ్డారు. ఈ విషయాన్ని కమిషనర్ గారికి రిటర్న్గా ఇచ్చాను. కమిషనర్ గారు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్పీ గారికి, కమిషనర్ గారికి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కమిషనర్ గారు రాయడం జరిగింది. మఠం భూమి జోలికి వస్తే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అందరి మీద యాక్షన్ తీసుకుంటామని
ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి కొర్లగుంటలోని శ్రీవారి స్కూల్కు సంబంధించిన నూతన పాఠశాల భవన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకి స్కూల్ యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పాఠశాల కరెస్పాండెంట్ రోజా, మురళి మరియు కుంటముక్కల కుమార్ నాయుడు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీస్సులు పొందారు. విద్యార్థులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం. తిరుపతి నగరం నడిబొడ్డున డిఆర్ మహల్ రోడ్డుకు సమీపంలో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రస్తుతం అంధకారంలో ఉంది. లక్షలాది రూపాయలతో నిర్మాణం చేసిన బ్రిడ్జ్ చిమ్మ చీకటిలో ఉండడంతో రాకపోకలు సాగించాలంటే పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి డిఆర్ మహల్ రోడ్డు టీపీ ఏరియాను అనుసంధానం చేస్తున్న ఎస్సీఆర్ అండర్ బ్రిడ్జ్ను 2005లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. డిఆర్ మహల్, గాంధీపురం, రఘునాథ్ రెడ్డి కాలనీ, వెంకటరెడ్డి కాలనీ, ఎస్టీవీ నగర్, బైరాగిపట్టణ వెళ్లే వారికి అనువుగా ఉంది. అలాగే టీపీ ఏరియా, నెహ్రూ వీధి, గ్రూప్ థియేటర్స్, పెద్దకాపు వీధి, బండ్ల వీధి వెళ్లే వారికి వెళ్లడానికి ఈ అండర్ బ్రిడ్జ్ ఉపయోగకరంగా ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ కింద రాత్రి 7 తర్వాత రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న బల్బులు వెలగకపోవడంతో అండర్ బ్రిడ్జ్ అంధకారంలోకి వెళ్ళింది. ఇదే అదనుగా మద్యం సేవించిన వాళ్ళు, యాచకులు, మతిస్థిమితం లేని వాళ్ళు, గంజాయి సేవించిన వారికి ఈ బ్రిడ్జ్ ఆవాసంగా మారుతోంది. దీంతో పాదచారులు భద్రత గాలిలో దీపంలా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, సినిమాలకు వెళ్లిన వాళ్ళు ఒంటరిగా చీకటిలో రావాలంటే భయపడుతున్నారు. ఈ బ్రిడ్జ్కి ఎదురుగా దిశ పోలీస్ స్టేషన్ ఉంది. అటుపక్కనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. కానీ అండర్ బ్రిడ్జ్ క్రింద లైట్లు వెలగకపోవడంతో ఒంటరిగా వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. గతంలో ఇలానే ఉండడంతో జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడంతో అప్పటి కమిషనర్ స్పందించి వెనువెంటనే లైట్లు వేయించారు. కొద్ది రోజులు పనిచేసిన అవి మరమ్మతులకు గురి కావడంతో అటువైపు వచ్చి వెళ్లే వాళ్ళు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ద్వారా అనేక వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా రాత్రిపూట ఎక్కువగా తిరుగుతున్న సందర్భంలో చిన్న చిన్న యాక్సిడెంట్లు, అదేవిధంగా గోడలకి కూడా యాక్సిడెంట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ అండర్ గ్రౌండ్ కింద లైట్లు లేకపోవడము, అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి బస్టాండ్ మధ్యలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లో లైట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వెంటనే దృష్టిలో పెట్టుకుని లైట్లు వేసే ఏర్పాటును నగర ప్రజలకు సహాయపడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. తొండమానుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్పయాగం శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీకాళహస్తి తొండమనాడులో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి పుష్పయాగం సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు. టీటీడీ సమకూర్చిన పుష్పాలతో పాటు తొండమనాడు గ్రామస్తులు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పాలను వేడుకగా గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. ఆలయంలోని యాగశాలనందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ పుష్పాలు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలను శోభితంగా, రమణీయత ఉట్టిపడే విధంగా 7 వరుసల్లో స్వామివారి ముందు సమర్పించి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు ఇచ్చారు. పుష్పయాగ సేవను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి నామస్మరణ చేస్తూ దివ్య అలంకార శోభితుడైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని పుష్ప శోభితం మధ్య తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయం చెందారు. పుష్పయాగం సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో, ఆలయ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొలువైన శివయ్యకు వాయులింగేశ్వరుడిగా ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక. వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భగుడిలోకి వేరే ఏ మార్గం ద్వారా గాలి ప్రవేశించడానికి వీల్లేదు. అయితే బ్రిటిష్ వారు పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢనమ్మకంగా రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆలయం తలుపులన్నీ మూసివేస్తే గాలి అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు. అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు. 24 గంటలు గడిచినా
గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది. అలా పరీక్షించిన బ్రిటిషు అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమైంది. అప్పుడు స్వామివారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని, తన తప్పు తెలుసుకొని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయించమని అర్చకులకు మనవి చేశాడు. తనని ఆలయంలోకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ స్వామివారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది. అంతేకాకుండా ఈ స్వామివారిని ఒక శ్రీ సాలెపురుగు, కాలము ఒక పాము, హస్తి ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. అలాగే ఈ క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రము. వాయువు అంటే గాలి. మనం ఎలాగైతే శ్వాస పీల్చి వదులుతున్నామో అలా స్వామివారు ముఖానికి ఎదురుగా ఉన్న దీపాలు కూడా 2 దీపాలు కూడా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ఎప్పుడు కూడా కదులుతూనే ఆడుతూనే ఉంటాయి. దిగువన 2 దీపాలు కూడా నిశ్చలంగా ఉంటాయి. పై దీపాలు కూడా స్వామివారి యొక్క శ్వాస నిశ్వాసాల వలన కదులుతూనే ఉంటాయి. ఆ గర్భాలయంలో ఒక ద్వారమే తప్ప లోపల గాలి కూడా ప్రవేశించదు. అలా ఉన్న బాయిలింగానికి అలా ఉన్న స్వామివారి యొక్క శ్వాస వలన ఉచ్ఛ్వాస నిశ్వాస వలన కూడా 2 దీపాలు కూడా కదులుతుంటాయి. వాయులింగేశ్వరుడు అని నిదర్శనము. మీద అన్ని 4 దేవాలయాలు కూడా పంచభూత లింగాల్లో 4 భూతలింగాలు కూడా తమిళనాడులో వెలిసి ఉండి శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వరుడిగా స్వామివారు వెలిసి ఉన్నారు. జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా హోమం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు మాట్లాడుతూ ఎస్వియు పరిధిలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలు విద్యలో రాణించేందుకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తుందని, ఆ దిశగా పిల్లలు పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో వేంచేసి ఉన్న జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించి ఈరోజు 2వ సంవత్సరం వచ్చింది. సంవత్సరం పోయి 2వ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉదయం నుంచి కూడా స్వామివారికి నిత్యార్చన హోమం, విశ్వక్సేన పూజ, పుణ్యావచన, మహాశాంతి హోమం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుతున్నాం. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమ కలగది. ఇక్కడ యూనివర్సిటీలో విద్యార్థులు అందరూ ఈ స్వామివారిని దర్శించుకొని మంచి చదువులు చదివి ఉన్నతికి పాల్పడుతున్నారు. స్వామివారి ఆశీస్సులతో ఈరోజు 2వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయమే ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే శాంతి హోమాలు చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్కు మద్దతు ఇవ్వడం లేదంటూ మీడియా ముందుకు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, మరో మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యతో పాటు అనుచరులతో అమీతుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాళహస్తి టీడీపీ టికెట్ను ఆశిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనుచరులతో కలిసి చంద్రబాబుతో భేటీ అవుతున్నట్లు ప్రకటించిన ఎస్సీవీ నాయుడు చంద్రబాబును కలిసి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతానన్నారు. అవసరమైతే సర్వే నిర్వహించాలని చంద్రబాబుకు సూచన చేసిన ఎస్సీవీ సర్వేలకు అయ్యే ఖర్చులు భరిస్తానన్నారు. ఎన్నికల్లో సాయం కోరి వచ్చిన బొజ్జల సుధీర్ను అతిథిగానే గౌరవించానన్న ఎస్సీవీ మద్దతుగా నిలుస్తానని సుధీర్కు హామీ ఇవ్వలేదన్నారు. మరి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకసారి పునఃపరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పెట్టుకుంటాం. ఒకసారి ఆ సర్వే టీంను మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం. సర్వే చేయించి పునఃపరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని. ఇవన్నిటితో సంబంధం లేదు, నాకు దేంతోనూ సంబంధం లేదు. నాకంతా ఉండేది ఎవరంటే నేను చేసిన సేవలు కాళహస్తి ప్రజలకి. ఒక్క టర్మ్ ఎమ్మెల్యే కానీ అన్ని చేసినాను. ఇంకపోతే గోపాలన్నతోనో వివిధ పార్టీలతోనో నేను ఉండి ఎన్నో సేవలు చేసినాను. కాబట్టి ఇప్పుడు వయసు రీత్యా నాకొక్క ఛాన్స్ ఇవ్వమని. రెండోది నాకేమంటే ఆధ్యాత్మికంగా ఈ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. తప్పక పాలిటిక్స్ నుంచి బయట వచ్చేయాలి. జూన్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటాను తాజాగా టీటీడీ విడుదల చేసింది.
గురువారం ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేశారు. అలాగే జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరగబోతున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో భక్తులు పాల్గొనేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇక మరోవైపు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అలాగే దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకోసం https://ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సర్వసాధారణంగా ఉంది. స్వామివారిని 69,072 మంది భక్తులు దర్శించుకోగా అందులో స్వామివారికి 26,239 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్కించబడింది. తిరుమలలో 11 కంపార్ట్మెంట్లలో ఉచిత సర్వదర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుండగా టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం 3 గంటల సమయం పడుతోంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 68,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,188 రూపాయలు. వెండి 1 కేజీ ధర 77,500 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 79 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా, తూర్పు సముద్రంలో ప్రయోగం. అగ్నిబాన్ మిషన్ ప్రయోగం వాయిదా, ఉత్పన్నమైన సాంకేతిక సమస్య. చంద్రబాబు ఇంటికి పవన్, అభ్యర్థుల 3వ జాబితా విడుదలపై చర్చ. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వేడుకగా తెప్పోత్సవాలు. రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. అండర్ బ్రిడ్జ్లో వెలగని విద్యుత్ దీపాలు. రాత్రిపూట భయాందోళనలో వాహనదారులు. రెడ్ శాండిల్ స్మగ్లర్లపై ఉక్కుపాదం. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి త్వరలో శాటిలైట్ ఫోన్లు అందజేస్తామన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.